సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం, నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. స్తోత్రం దేవస్తారు ఉన్నతరా. ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారిని బలపరచమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి ఫలింపచ్చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. దావీదు తన కుమారుడైనటువంటి చనిపోయినప్పుడు బెత్షెబకు పుట్టిన మొదటి కుమారుడు అనగా సొలొమోను కంటే పెద్దవాడు చనిపోయినప్పుడు పలికినటువంటి మాట ఇది. ఆ సందర్భంలో పలుకుతున్నాడు, బిడ్డ బ్రతకాలని చెప్పి ఎంతో రోధించాడు, ప్రార్థించాడు, ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ బ్రతకలేదని చెప్పి డిసప్పాయింట్ అవ్వలేదు, డిస్కరేజ్ అవ్వలేదు. ఈ రోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఉద్యోగం రావాలని చెప్పి, నీ జీవితం ఏదో పొందుకోవాలని చెప్పి నువ్వెంతో ఆరాటపడ్డావు, ఎంతో ప్రార్థించావు, ఎంతో ఎదురు చూస్తావు, కానీ నీ జీవితంలో అది పొందుకోలేదు, అది జీవితంలో నువ్వు సాధించలేకపోయావు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారు డిసప్పాయింట్మెంట్లో, డిస్కరేజ్మెంట్లో ఉన్నట్లయితే దావీదుని ఒకసారి గుర్తు చేసుకోండి. ఎంతో ప్రార్థించాడు, ఉపవాసం ఉన్నాడు, రాత్రంతా దేవుని వేడుకున్నాడు, కానీ ఫలితం చూస్తే శూన్యం, కానీ ప్రవర్తన చూస్తే అద్భుతం. ఆయన ఫలితం చూస్తే శూన్యం, ఆయన ప్రవర్తన చూస్తే అద్భుతం. కాబట్టి ఈ రోజున మీరు అనుకున్నది ఏదో పొందుకోలేదని చెప్పి, మీరు ప్రార్థించింది ఏదో మీ జీవితంలో జరగలేదని చెప్పి డిసప్పాయింట్మెంట్ అవ్వరా, డిస్కరేజ్మెంట్ అవ్వరా? ఆ బిడ్డ బ్రతకాలని ప్రార్థించాడు, ఆ బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రార్థించాడు, ఆ బిడ్డ బ్రతకడం కూడా మంచిదే. చిన్న బిడ్డ చనిపోవడం ఎవరి ఉద్దేశం కాదు, ఆ బిడ్డ బ్రతకడం కూడా మంచిదే. ఆ బిడ్డ బ్రతికితే బాగుంటుందని చెప్పి రాత్రంతా ప్రార్థన చేశాడు, ఎవరితోటి మాట్లాడలేదు, సమయానంతా దేవునికి కేటాయించాడు, సమయానంతా దేవునికి ఇచ్చాడు, మనస్ఫూర్తిగా ప్రార్థించాడు, గోజాడాడు, రాజు అయి ఉండి తన వస్త్రాలు తీసి, రాజవస్త్రాలు తీసి పక్కన పెట్టాడు, నేల మీద ముఖం పెట్టుకున్నాడు, తన జీవితాన్ని మరెంతగానో తగ్గించుకొని గదిలోనికి వెళ్ళి ఒంటరిగా కూర్చుని ఎంతగానో రోధించాడు, ప్రార్థించాడు, ఫలితం శూన్యం. ప్రియులు గమనించాలి, ప్రార్థన అద్భుతం, ఫలితం శూన్యం. ప్రవర్తన అద్భుతం, ఫలితం శూన్యం. దేవునికి, ప్రభువుకి కేటాయించుకున్నాడు, తన జీవితాన్ని సమర్పించుకున్నాడు, గోజాడాడు, కన్నీళ్లు కార్చాడు, రాత్రంతా మేల్కొని ఉన్నాడు, కానీ ఫలితం మాత్రం శూన్యం. ఈ రోజున నీ జీవితంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావా? ఎంతో ప్రార్థన చేసావు, కానీ అనుకున్న వివాహం జరగలేదు, అనుకున్న ఉద్యోగం రాలేదు, అనుకున్నది ఏది నీ జీవితంలో జరగలేదు. అయితే మరి ఏం చేస్తూ ఉన్నావు? ప్రియులారా గమనించాలి. అయితే మరి ఏం చేస్తూ ఉన్నారు? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం నా ప్రియమైనటువంటి సహోదరి, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి అప్పుడు అన్నాడు, ఆ బిడ్డ చనిపోయాడంటండి. అప్పుడు దావీదు పలుకుతున్న మాట, నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? వాడిని నేను తిరిగి రప్పించగలుగుతానా? లేదే. నా భర్త చనిపోయి నేను తిరిగి రప్పించగలుగుతానా? లేదే. నా ఇంట్లో నా బంధువులు, నా ప్రియమైన వారు చనిపోయి నేను తిరిగి రప్పించగలుగుతానా? లేదు. మరేం చేయాలి? వాళ్ళ కొరకు రోధించాలా? హల్లెలూయా. లేదు, నేను వాళ్ళ ఎద్దుకు పోతాను కానీ వారు నా ఎద్దుకు రారు. చూసారా దావీదు? మరి చూడాలి, గమనించాలి, ఇక్కడ అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. వెంటనే మరి ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైనటువంటి వారులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే దావీదు ఏం చేశాడంటే, లేచి మంచి బట్టలు కట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవుని స్తుతించాడు, దేవుని మహింపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 సమూయేలు 12:20 మీరు చూసినట్లయితే, అప్పుడు దావీదు నేల నుంచి లేచి, ఎప్పుడు? బిడ్డ చనిపోయాక, బిడ్డ చనిపోయినని చెప్పి తన సేవకులను అడుగుగా, చనిపోయారని చెప్పారు. అప్పుడు దావీదు నేల నుండి లేచి, ఈరోజు నువ్వు దీనమైనటువంటి పరిస్థితుల్లో, దరిద్రమైన పరిస్థితుల్లో కృంగిపోయి, ఎవరో నీకు ఇష్టమైన వారు చనిపోయారని చెప్పి, నీ జీవితంలో ఎవరైతే మరి ఇష్టమైనటువంటి వారు ఉన్నారో కోల్పోయారని చెప్పేసేసి, నీ జీవితంలో ఇష్టమైన ఉద్యోగం కోల్పోయావు, ఇష్టమైనటువంటి వ్యక్తిని కోల్పోయావు, నీ జీవితంలో ఇష్టమైన దేన్ని కోల్పోయి నువ్వు ఈరోజు నిందించబడుతూ, దూషించబడుతూ, ద్వేషించబడుతూ, నిన్ను నీవే నిందించుకుంటూ, నిన్ను నీవే తక్కువ అంచనా వేసుకుంటూ, నీ జీవితాన్ని భయంకరంగా నిందించుకుంటున్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాను. నువ్వు లేచి స్నానం చేసి, దేవునికి స్తోత్రం, ఆ యొక్క డస్ట్ అంతా కడిగేసుకో, ఆ నింద, ఆ యొక్క అవమానం, ఆ యొక్క కృంగుదల, ఆ దుఃఖాన్ని అంతా కూడా నువ్వు కడిగేసుకో, స్నానం చేసుకో. యేసు రక్తం చేత, యేసయ్య మరి మాటల చేత, ఈ వాక్యం అని ఉదక స్నానం చేత నిన్ను నువ్వు కడుక్కో. నువ్వు సమస్యల నుంచి, నా ఇబ్బందుల నుంచి నువ్వు లేచి, నువ్వు ఆ యొక్క దుఃఖంతో కడిగేసుకోమంటున్నాడు దేవుడు. కడిగేసుకుని ఏం చేయాలంటే, స్నానం చేసి, ఎక్కడి నుంచి లేచాడు ఈయన? దుఃఖంలోంచి లేచాడు, నిందలోంచి లేచాడు, అవమానం నుంచి లేచాడు, బాధలోంచి లేచాడు, సమస్య నుంచి లేచి, హల్లెలూయా, అంతవరకు దుఃఖం. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, తైలము పూసుకున్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నువ్వు తైలం పూసుకో, నువ్వు అభిషేకించుకో దేవుని చేత, తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించుకో, దుఃఖ వస్త్రములు తీసేసేయి, నిన్ను నువ్వు నిందించుకునే వస్త్రాలు తీసివేసేసి,
నీ జీవితంలో నీ తక్కువ అంచనా వేసుకునే వస్త్రాలు తీసేసి నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నా ఒంటతనం ఇంతే, నన్ను ఎవరు పట్టించుకోరు, నాకు సంఘంలో విలువ లేదు, సమాజంలో విలువ లేదు, నేను ఎలా బ్రతకాలి అనేటువంటి నిందలతో కూడినటువంటి ఆ యొక్క వస్త్రాలు తీసివేసుకుని తైలం పూసుకుని నువ్వు వేరే వస్త్రాలు ధరించుకో, ఉల్లాస వస్త్రం ధరించుకో. ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మోర్ దెన్ ఏ కాంకరర్, ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఇట్లా నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు చూసుకునే వస్త్రాలు ధరించుకో, రాజవస్త్రాలు ధరించుకో, గొప్ప వస్త్రాలు ధరించుకో, ఉల్లాస వస్త్రాలు ధరించుకుని యెహోవా మందిరంలో ప్రవేశించి మొక్కి హల్లెలూయా ఏం చేస్తున్నాడంటే, దేవుని మందిరంలోకి వెళ్ళు. నీ జీవితంలో జరిగిన నష్టాన్ని గురించి ఆలోచించొద్దు, నీ జీవితంలో జరిగినటువంటి బాధల గురించి ఆలోచించొద్దు. నువ్వు లేచి నిలిచి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అద్భుతమైన మాటలు ఈ రోజున ఎవరితో దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున మీరు కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో, ఈ రోజు మీ పరిస్థితులు అంధకారంలో ఉన్నాయేమో, ఈ రోజు మీరు ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తారో నాకు తెలియదు, కానీ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, లేచి స్నానం చేసి తైలం పూసుకొని అద్భుతమైనటువంటి మంచి బట్టలు వేసుకోండి, ధరించండి. దేవుని మందిరానికి వెళ్ళండి మానేశారేమో, దేవుని సన్నిధికి దగ్గరగా జీవించండి, ప్రార్థించడం మానేశారేమో, బైబిల్ చదవడం మానేశారేమో, ఏ విషయాల్లో మీరు వెనక్కి వెళ్ళిపోరు. ఎంతకాలం నేను ప్రార్థన చేసినా నాకు ఇష్టమైనటువంటి దాన్ని దేవుడు తీసేసుకున్నాడే, నా జీవితంలో ఇటువంటి కార్యం చేశాడే అని నువ్వు చెప్పి ఈరోజు నీ డిసప్పాయింట్ అవుతున్నావేమో, ఈరోజు నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మంచి బట్టలు వేసుకో, మందిరంలో ప్రవేశించు, మొక్కు. హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక. వర్షిప్డ్ అని ఉంది ఇంగ్లీష్లోను, తెలుగులో అయితే మొక్కడం అని ఉంది, ఇంగ్లీష్లో వర్షిప్డ్. హల్లెలూయా పాటలు పాడు, గంతులు వేయి, దేవుని స్తుతించు. బ్రదర్, నా భర్త నేను కోల్పోయాను, మేమిద్దరం ఎంతో మంచిగా ఉండేటువంటి వారు, లేకపోతే నేను ఎంతో ప్రియంగా పెంచుకుని నా బిడ్డను కోల్పోయాను. నేను నాకొక్కడే కుమారుడు, ఎంతో అల్లారుముద్దుగా నీతిగా నిజాయితీగా పెరిగిన నా బిడ్డను కోల్పోయాను, లేకపోతే నా ప్రియమైనటువంటి వారిని, నా ప్రియమైనటువంటి ఏదో కోల్పోయాను నేను అని నువ్వు అనుకుంటున్నావా? మరేం చేయాలి? ఏడుస్తా కూర్చుంటావా? బాధపడతావా? నీ దగ్గరికి నీ బిడ్డ రాడు, కానీ నీ బిడ్డ దగ్గరికి నువ్వు వెళ్తావు, నీ భర్త దగ్గరికి నువ్వు వెళ్తావు. నువ్వు ఏదైతే కోల్పోయావో మరి ఖచ్చితంగా అది నువ్వు అక్కడికి నువ్వు వెళ్ళగలుగుతావు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి ఏం చేయాలంటే, మొక్కి దేవుని వర్షిప్ చేయి, దేవుని స్తుతించు. హల్లెలూయా భోజనం చేయి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా ఆనందంగా ఉండు, దేవుని నామమును మహింపరచు. కాబట్టి జరిగిన నష్టాన్ని గురించి బాధపడకు, దేవుని నామమును మహింపరచడానికి, దేవుని స్తుతించడానికి ముందుకు వెళ్ళమని ఈ రోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నీ జీవితంలో ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చారో, నష్టం గురించి ఎంత ఆలోచించారో, దానివల్ల నీకు జరిగేది నష్టమే. నీవు ఆల్రెడీ నష్టపోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డను ఎవరినో కోల్పోయి నువ్వు ఆల్రెడీ నష్టంలో ఉన్నది కాకుండా మళ్ళీ నీ ఆరోగ్యం నష్టపోయినట్లయితే నీ యొక్క మరి ఏదో నీ జీవితంలో ఇంకా కోల్పోయేటువంటిది ఎక్కువ అవుతుంది తప్ప ఎప్పటికీ కూడా దాని గురించి ఆలోచించొద్దు ప్రియులారా. హల్లెలూయా ఈరోజు నాకు అద్భుతమైన పాఠం దేవుడు మనకు నేర్పుతున్నాడు దావీదు ద్వారా. అందుకే దావీదు దేవుడు హృదయానుసారుడయ్యాడు. కోల్పోయిన దాని గురించి ఆలోచిస్తూ అక్కడే కూర్చోవద్దు, లేచి నిలిచి నడుస్తూ దేవుని సన్నిధికి వెళ్తూ నీ బట్టలు మార్చుకొని నువ్వు దుఃఖాన్ని నువ్వు కడిగేసుకో. ఈ రోజున ఉల్లాస వస్త్రం ధరించుకో. హల్లెలూయా ఉదక స్నానం చేయమంటున్నాడు దేవుడు. వాక్యం ద్వారా నింపబడు. నువ్వు హల్లెలూయా దుఃఖంలో నింపబడకు, దుఃఖంలో మునిగి తేలకు. నువ్వు వాక్యానుసారంగా జీవించు. వాక్యానుసారమైన వ్యక్తి అయితే దేవుని స్తుతింతావు, దేవుని నామాన్ని మహింపరుస్తావు, దేవుని సన్నిధిలో ఉంటావు, దేవుని కనపరుస్తావు, దేవునికే సమయాన్ని ఇస్తావు. నీ సమయాన్ని అంతా దేవునికి ఇస్తావు, దేవుని మహింపరుస్తావు. కాబట్టి నువ్వు అనుకున్నది ఏదో జరగలేదని చెప్పి, నువ్వు ప్రార్థించిన ఏదో పొందుకోవాలని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు, డిస్కరేజ్మెంట్ అవ్వద్దు. ఖచ్చితంగా దేవుడు నీకు అద్భుతమైన కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడుతుంది. ఏ మరి విషయంలో ఏ బిడ్డ కోసం అయితే ప్రార్థించాడు, ఏ బెత్షెబా కుమారుడు బ్రతకాలని ప్రార్థించాడు, చనిపోయాడు. కానీ అదే ప్లేస్లో సొలొమోను దేవుడు ఇచ్చాడు, అదే ప్లేస్లో దేవుడు సొలొమోను ఇచ్చాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, నీ జీవితంలో కూడా ఉన్నతమైన మేలు దేవుడు ఆశించినాడు. నువ్వు నమ్మినట్లయితే నువ్వు పొందుకుంటావు. ప్రతి వారు ఇటువంటి కృపలో వర్ధిల్లుదురుగాక. ఆమేన్.